పేద విద్యార్థులకు డాక్టర్ విద్యను అందించాలనే సదుద్దేశ్యంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి నిర్మించడం జరిగిందని చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి మెడికల్ జరిగిందని మాజీ మంత్రి వద్ద ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కృతనిశ్చయంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి కొన్నింటిని పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణాలు జరగలేదని, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇదిగో చంద్రబాబు చూడండి, తమ హయాంలో రాజమండ్రిలో నిర్మించిన మెడికల్ కళాశాల అంటూ ఆయన మెడికల్ కళాశాలను చూపించారు. కానీ నాడు మేము నిర్మించిన మెడికల్ కళాశాలలోకి తమను వెళ్లనీయకుండా మీ పోలీసు యంత్రాంగంతో కట్టడి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కూటమి నాయకులు కళ్లు తెరచి రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను చూడాలని హితో పలికారు. కాగా అంతకు ముందు మెడికల్ కళాశాలల్లోకి వైసీపీ నాయకులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కళాశాల గేటు బయట వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు. నాడు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం పేదవాడికి విద్యా వైద్యం రెండు సక్రమంగా అందినాడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరివిడెళ్తుందనేటువంటి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు స్థాపించి ఇవాళ రాజమండ్రి మెడికల్ కళాశాల స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. రాజమండ్రి మెడికల్ కళాశాల స్థాపించి 2 సంవత్సరాలు అనేటువంటి సందర్భంలో మెడికల్ కళాశాల దగ్గర పౌరులుగా, అంటే ఈ దేశ పౌరులుగా, ఈ రాష్ట్ర పౌరులుగా ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న విషయాలను తెలియజేయడం కోసం వస్తే గేట్లు మూశారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది ఒక నిదర్శనం. అందుకే రోడ్డు మీదే ఈ సెలబ్రేషన్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా నాయకులందరూ కలిసి ఇది వాస్తవం, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత